కొంతమంది ఇప్పుడిప్పుడే యువరక్తం 18 ఏళ్ళు, 19 ఏళ్ళు ఉన్న వాళ్ళకి హిందువులు, క్రైస్తవులు అని వీళ్ళలో ఒక స్నేహితుల మధ్య కూడా మతపరమైనవంటి ఒక భేదం అనేది అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. బట్ హి ఈస్ నాట్ అండర్‌స్టాండింగ్ కరెక్ట్‌గా పర్టిక్యులర్ వాడి నాలెడ్జ్ వాడి అనాలిసిస్ కూడా ఎట్లా అవుతుందంటే ఒక మత విద్వేషాలకి సంబంధించిన చర్చ జరిగిపోతుంది మతం మధ్య. అరే! మీ యేసుక్రీస్తు ఇట్లాంటిది కదా! వీడేమో అట్లా కదరా! మీ శ్రీకృష్ణుడు ఇట్లాంటిది కదా! మనం చూస్తున్నట్టు యువత ఏం నేర్చుకోవాలి? ఈ బూతులు నేర్చుకోవాలా? మీరు చెప్తున్న ధర్మాన్ని నేర్చుకోవాలా? చిన్న పిల్లలప్పటి నుంచి యూత్‌కి కూడా మతపరమైనటువంటి భేదాలొచ్చేస్తాయి మీరు చెప్తున్నారు. యెస్. అసలు ఇన్ని మతాలు ప్రపంచం ఎందుకొచ్చాయి చెప్పండి? ఒక మతం పుట్టుకొచ్చిందంటే దాని ఉద్దేశ్యం ఏంటి? మిగిలిన మతాలన్నీ తప్పు. నేనే రైటు అనే భావన. హ్మ్. లేకపోతే ఒక కొత్త మతం రావాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఒక కొత్త మతం వచ్చిందంటేనే పూర్వం ఉన్నటువంటి మతాలన్నిటిని కూడా ధిక్కరిస్తుంది అని. మతపరమైన భేదాలు కొత్త మతం పుట్టినప్పుడే వచ్చింది. క్రైస్తవ మతం ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాలు పూర్వం. అంతకుముందు క్రైస్తవ మతం ఉందా? లేదు. క్రైస్తవ మతం వచ్చి 2000 సంవత్సరాలు పూర్వం పుట్టింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మతాలన్నీ కూడా అసత్యం. నేనే సత్యం అని చెప్తుంది. ఓకే. యూదు మతం 3500 సంవత్సరాల క్రితం వచ్చింది. అంతకుముందు లేదు. ఇస్లాం మతం 1500 సంవత్సరాల పూర్వం వచ్చింది. అంతకుముందు లేదు.